ఓకే అండి, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి డీసీ పవర్ సప్లైస్. ఓకేనా? అసలు డీసీ పవర్ సప్లైస్ అంటే ఏంటి? దీనికంటే ముందు మీకు తెలిసే ఉంటుంది, మన ఇంటికి ఏ సప్లై వస్తుందని అడుగుతాం. మన ఇంటికి వచ్చే సప్లై వచ్చి 230 volts ఏసీ, 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తారు. ఓకేనా? 230 volts ఏసీ సప్లై, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సో ఎట్లాగ వచ్చింది కాబట్టి రాద్దాం చూడండి. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్ ఇప్పుడు మన చాప్టర్ పేరేంటి? డీసీ పవర్ సప్లైస్ కదా. డీసీ చూద్దాం. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఓకేనా? ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. సో మన ఇంట్లోకి వచ్చే కరెంట్ ఏంటి? 230 volts ఏసీ సప్లై వస్తుంది, 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో వస్తుంది. వీటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీటి యొక్క గ్రాఫ్స్ చూద్దాం ఎలా ఉంటాయో విత్ రెస్పెక్ట్ టు టైం. కరెంట్ అనుకుందాం, ఆర్ వోల్టేజ్. ఏసీ అంటే ఆల్టర్నేటింగే కదా. సో ఒకసారి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా వచ్చింది కదా. సో ఆల్టర్నేటింగ్ అంటే ఇది అంటే కంటిన్యూస్గా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. మరి డీసీకి అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ ఆఫ్ టైం, కరెంట్ ఏదైనా పర్లేదు. ఇక్కడ ఏమవుతుంది? స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ ఉండడం మ్యాటర్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +1 -1 అనుకున్నా, -1 0 +2 -1. సో నెగిటివ్ సైకిల్స్లో అసలు ఏమన్నా ఉందా? ఎటువంటి వేవ్ ఫామ్ లేదు, ఓన్లీ పాజిటివ్ లైన్లోనే ఉంది. ఓకేనా? సో ఇది డైరెక్ట్ కరెంట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే డైరెక్ట్ కరెంట్ అంటాం, వితౌట్ ఫ్లక్చుయేషన్స్. విత్ ఫ్లక్చుయేషన్స్లో ఉంటే దాన్ని ఏమంటాం? ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. దాన్ని ఏసీ సప్లై అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇండియాలో మనకు వచ్చే సప్లై ఎంత? 230 volts ఏసీ వస్తుంది, అంటే మనకి ఈ సప్లై వస్తుంది. మరి వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, మనం యూజ్ చేసే ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లోనూ మ్యాక్సిమం డీసీఏ వాడతాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న టీవీలో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, ఆర్ మనం రీఛార్జ్ చేసే బ్యాటరీస్ కానీ, ఆర్ మొబైల్ బ్యాటరీస్ కానీ, ఇవన్నీ డీసీ సప్లైని తీసుకుంటాయి. ఓకేనా? ఈవెన్ టీవీ అన్నాం, టీవీలో యూజ్ చేసేవి ఏంటి? మనం ఆసిలేటర్స్ వాడతాం, యాంప్లిఫైర్స్ వాడతాం. ఓకేనా? రకరకాల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాడతాం. ఇవన్నీ ఏ సప్లైకి వర్క్ అవుతాయి? డీసీ పవర్కి వర్క్ అవుతాయి. డీసీ పవర్. మరి పవర్ అన్నారు కదా సార్, మరి కరెంట్ ఎక్కడ ఉందంటే పవర్ = P = V × I కదా. సో డీసీ పవర్ అన్న డీసీ వోల్టేజ్ అన్న అన్నీ ఒకే దాంట్లోకి వస్తాయి. సో ఇవి డీసీకి వర్క్ అవుతున్నాయంటే టీవీలో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఆటోమేటిక్గా టీవీ కూడా దేనికి వర్క్ అవుతున్నట్టు? డీసీ కరెంట్కే కదా. మరి మనకు వచ్చే కరెంట్ ఏంటింటికి? ఏసీ, 230 volts ఏసీ సప్లై. దాన్ని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? డీసీ కింద కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఏసీ టు డీసీ కన్వర్షన్ చేయాలి. ఈ కన్వర్షన్ చేయడానికి మనకు కావాల్సిన కాంపోనెంట్ వచ్చి ఆ ఎక్విప్మెంట్ వచ్చి రెక్టిఫైయర్ అండి. ఏంటది? రెక్టిఫైయర్. చూడండి, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, RECTIFIER, రెక్టిఫైయర్. ఇది ఏం చేస్తుంది అంటే మనకు వచ్చిన ఈ ఏసీ సప్లైని డీసీగా మార్చేస్తుంది. ఏసీని డీసీగా మార్చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీకున్న ఛార్జర్ అండి, మొబైల్ ఛార్జర్. ఎగ్జాంపుల్ వచ్చి మొబైల్ ఛార్జర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాకెట్ అనుకుందాం.
సంథింగ్ ఇక్కడ స్విచ్ ఉంది. ఎప్పుడైతే మనం ప్లగ్ కనెక్ట్ చేస్తామో మీ మొబైల్ ఫోన్కి, ఓకేనా, ఇదేమవుతుంది, ఇది మొబైల్ అనుకుందాం, మనకి మొబైల్ ఆన్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది, ఇక్కడ వరకే తెలుసు అంతే కదా. ఇది వచ్చి ఛార్జర్, ఈ ఛార్జర్ నుంచి వైర్ కనెక్ట్ అవుతుంది, మొబైల్ ఛార్జ్ అవుతుంది. కానీ ఈ ఛార్జర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన 230 వోల్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి 230 వోల్ట్స్ వస్తుంది. నీ మొబైల్ ఎంత వర్క్ అవుతుంది, 5 వోల్ట్స్, నీ బ్యాటరీ 5 వోల్ట్స్కే వర్క్ అవుతుంది. సో నేనేం చేయాలి, వోల్టేజ్ని డిక్రీజ్ చేయాలి. దానికోసం నేను వాడేది ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ఇదేం చేస్తుంది, 230 వోల్ట్స్ని 5 వోల్ట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో వోల్టేజ్ డిక్రీజ్ అయింది. కానీ నాకు వచ్చిన కరెంట్ ఏంటి, ఆల్టర్నేటింగ్గా కదా. సో ఇక్కడ కూడా ఆల్టర్నేటింగ్. ఇక్కడ సో ట్రాన్స్ఫార్మర్తో స్టెప్ డౌన్ చేశాను. ఆ తర్వాత ఈ 5 వోల్ట్ సప్లై ఉంది కదా, తీసుకున్న సప్లై, దీన్ని ఏం చేస్తాను, డీసీ కింద మారుస్తాను. వచ్చిన ఏసీని ఏం చేస్తా, 5 వోల్ట్స్ ఏసీ నుంచి 5 వోల్ట్స్ డీసీ కింద కన్వర్ట్ చేస్తాను. దానికి నేను యూజ్ చేసే డివైస్ వచ్చి రెక్టిఫైయర్. ఏం చేస్తానండి, ఫస్ట్ స్టెప్ డౌన్ చేశాను, అంటే వోల్టేజ్ డిక్రీజ్ చేశాను, తర్వాత దాన్ని డీసీ కింద మార్చాను. డీసీ కింద మార్చడానికి యూజ్ చేసిన డివైస్ ఏంటి, రెక్టిఫైయర్. రెక్టిఫైయర్లో ఇన్ కేస్ కంప్లీట్ డీసీ కింద రాకుండా చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి అనుకున్నా, ఎలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి, దీన్ని నేను క్లియర్ చేయాలనుకున్నా. క్లియర్ చేయడానికి నేనేం చేశాను, ఒక ఫిల్టర్ని వాడాను. క్లియర్ చేసి ఫిల్టర్ని వాడితే ఏమవుతుంది, క్లియర్గా వస్తుంది, చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ కూడా పోతాయి. ఇలా క్లియర్ చేసి దీన్ని తీసుకొచ్చి మొబైల్కి ఇస్తాం. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మీ మొబైల్ అడాప్టర్లో జరుగుతుందండి. మీ మొబైల్ అడాప్టర్ చూస్తే ఒక చిన్నగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ప్లాస్టర్ చుట్టి బ్లూ కలర్ రెడ్ కలర్, మీరు చెక్ చేసుకోండి పాత ఛార్జర్స్ ఉంటే. దాని తర్వాత కరెంట్ తీసుకెళ్ళి ఒక డయోడ్కి ఇస్తాడు. సో మనం బ్రిడ్జ్ డయోడ్ అని చెప్పి ఉంటుంది, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్ అండి. 4 డయోడ్స్ యూజ్ చేస్తాడు. దాని నుంచి ఒక కెపాసిటర్ రెసిస్టర్ కాంబినేషన్ ఉంటుంది, దాని పేరు ఫిల్టర్. కెపాసిటర్ రెసిస్టర్ కాంబినేషన్ వచ్చి ఫిల్టర్. అది కూడా ఫిల్టర్ చేసి కంప్లీట్ డీసీ వచ్చిన తర్వాత, కంప్లీట్ 5 వోల్ట్స్ డీసీ వచ్చాక దాన్ని తీసుకొచ్చి మొబైల్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇది సింపుల్గా ఛార్జర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఏమవుతుంది, 230 వోల్ట్స్ సప్లై తీసుకుని దాన్ని నేను ఏం చేస్తున్నాను, స్టెప్ డౌన్ చేసా 5 వోల్ట్స్కి, ఒక ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి 5 వోల్ట్స్ వచ్చేసింది. ఎందుకు, నా బ్యాటరీ 5 వోల్ట్స్కే వర్క్ అవుతుంది. ఆ 5 వోల్ట్స్ అనేది ఏసీ, కానీ నేను ఛార్జ్ చేసేటప్పుడు ఏమవ్వాలి, డీసీ అవ్వాలి. దానికోసం నేను వాడిన డివైస్ ఏంటి, రెక్టిఫైయర్. సో ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేస్తుంది, రెక్టిఫైయర్ ఏం చేస్తుంది, సమ్ పల్సేటింగ్ డీసీని తీసుకొస్తుంది. దాన్ని ఇంకా స్మూత్ చేయడానికి, కంప్లీట్ డీసీ కింద కన్వర్ట్ చేయడానికి నేనేం వాడాను, ఒక ఫిల్టర్ వాడాను, రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కాంబినేషన్. సో ఇలా 5 వోల్ట్స్ డీసీ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం మొబైల్కి కనెక్ట్ చేస్తే మొబైల్ ఛార్జ్ అవుతుంది. యాక్చువల్గా జరిగే ప్రాసెస్ ఇది. ఓకేనా, అసలు ఇంకో విషయం అంటే మనం ఇంటికి వచ్చే సప్లై ఎంతన్నా 230 వోల్ట్స్ బై 50 హెచ్ అని చెప్పాం. ఈ 50 హెచ్ అంటే ఏంటి, అదేంటి చూద్దాం. మన ఇంటికి వచ్చిన సప్లై ఏమని చెప్పాను, హౌస్ హోల్డ్ పర్పస్కి ఇండియాలో వచ్చే సప్లై అంతా 230 వోల్ట్స్ ఏసీ బై 50 హెచ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. అదే అమెరికాలో అయితే 60 హెచ్ అని వస్తుందండి, వోల్టేజ్ ఇక్కడ మారుతుంది. ఏమవుతుందంటే డివైస్ అనేవి ఏసీ సప్లై ఇచ్చామనుకోండి, డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే డివైజెస్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డివైజెస్లోనే ఇన్బిల్ట్గా ఏమవుతుందంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అది మీ ఫ్రీజర్ అవనివ్వండి, టీవీ అవనివ్వండి, ఆర్ వాషింగ్ మిషన్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్స్ ఏమన్నా కానీ ఏం చేస్తాయి, చివరికి డీసీ కింద మార్చుకుంటాయి బై రిక్వైర్డ్ వోల్టేజ్. అంటే స్టెప్ అప్ చేసుకోవచ్చు, స్టెప్ డౌన్ చేసుకోవచ్చు. 230 వోల్ట్స్ని 400 వోల్ట్స్ చేసుకోవచ్చు, లేదా 230 వోల్ట్స్ని 12 వోల్ట్స్ 5 వోల్ట్స్ కూడా నేను రెడ్యూస్ చేసుకోవచ్చు. సో వోల్టేజ్ అంటే మనకు ఒక ఐడియా ఉంది. మరి వాట్ ఈస్ మీన్ బై 50 హెచ్? 50 అసలు దీని ఫ్రీక్వెన్సీ అంటారండి. 50 హెచ్ అనేది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని సింపుల్ ఎలా చెప్తారంటే నెంబర్ ఆఫ్
సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ వెళ్తాయో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని హెడ్జెస్తో ఇండికేట్ చేస్తారు. ఎన్ని సైకిల్స్ అంటే, మరి సైకిల్స్ అంటే ఏదో అనుకోవద్దు, సింపుల్, మనం గీసే కంప్లీట్ వేవ్. ఒక పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్ కలిపి ఒక కంప్లీట్ సైకిల్ అంటారు. సో ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ కంప్లీట్ని కలిపి ఒక ఫుల్ సైకిల్ అంటారు. సో ఇలాంటివి ఒక సెకండ్కి 50 వస్తాయి మన ఇంటికి. సో సెకండ్కి 50 పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ సైకిల్స్ వచ్చేస్తాయి. ఎంత ఫాస్ట్ మీద ఉంటుందో చూడండి, ఒక సెకండ్కి 50 వస్తున్నాయి. అందుకనే మీరు లైట్ వేయగానే అది ఆన్ ఆఫ్ అవుతున్నట్టు మనకు కనపడదు. సెకండ్కి 50 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతే ఏం జరుగుతుంది, అసలు ఆఫ్ అయినట్టు తెలుస్తుందా మనకి? తెలియదు. మీరు ఇది క్లియర్గా చూడాలనుకుంటే మీకు ఉన్న ట్యూబ్ లైట్ని ఒకసారి వీడియో తీసి చూడండి. లైట్గా డిమ్ డిప్ డిమ్ డిప్ అవుతూ ఉంటుంది చాలా ఫాస్ట్ మీద. ఓకేనా, మీరు అలా చెక్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏమవుతుంది, సెకండ్కి 50 పాజిటివ్ 50 నెగిటివ్ సైకిల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. దీంట్లో కూడా లైట్ డిమ్ డిప్ అవుతుంది అన్నాను అంత ఫాస్ట్ మీద. మరి ఎందుకు వీడియో తీస్తే తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వే మళ్ళీ ఇస్తే చూడండి, ఇలా వస్తున్నప్పుడు ఒక సైకిల్, ఫస్ట్ సైకిల్ చూద్దాం. పాజిటివ్ సైకిల్లో ఈ టైంలో లైట్ బాగా బ్రైట్గా వెలుగుతుంది. ఈ టైంలో లైట్ అనేది కొంచెం డిమ్ అవుతుంది. ఈ 0 పొజిషన్ వచ్చేప్పటికి మళ్ళీ ఆఫ్ అయిపోతుందండి. అండ్ దెన్ మళ్ళీ 0 నుంచి డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ బాగా బ్రైట్గా వెలుగుతుంది. అండ్ దెన్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేప్పటికి మళ్ళీ డిమ్ అవుతుంది. అండ్ మళ్ళీ 0 దగ్గర ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి రైజ్ అవుతున్నప్పుడు బాగా బ్రైట్గా వెలుగుతుంది, ఫాల్ అవుతున్నప్పుడు లైట్గా వెలుగుతుంది. మళ్ళీ బ్రైట్ అండ్ దెన్ లైట్. కానీ ఈ బ్రైట్గా వెలగడానికి లైట్గా జరగడానికి మధ్యలో ఆఫ్ జరుగుతూ ఉంటుంది. లైట్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఎన్ని టైమ్స్ జరుగుతుంది, పర్ సెకండ్కి 50 టైమ్స్ జరుగుతుంది. అంత ఫాస్ట్ మీద జరుగుతుంది. మనం డినోట్ చేయగలమా? చేయలేం. సో మన కళ్ళు మనల్ని మోసం చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. అంతే, అంత ఫాస్ట్ మీద ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇలా కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూ ఉంటే వచ్చిన సప్లైలో మన డివైజెస్ అన్ని డ్యామేజ్ అవుతాయి. అంతే కదా. పద్దాగా మీరు ఒకసారి ఇంట్లో చెక్ చేసుకోండి, రెగ్యులర్గా స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు అంటారు అది డ్యామేజ్ అవుతాయి కొన్ని అని డివైజెస్. సో అలా కాకుండా చేయండి, మనం ఏం చేయాలి, డీసీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ పాజిటివ్తో పాటు ఈ నెగిటివ్ని కూడా పాజిటివ్ వైపు తీసుకొచ్చి ఒక కంటిన్యూస్ లైన్ కింద మనం తయారు చేసుకోవాలి. దానికోసం మనం యూజ్ చేసే డివైస్ వచ్చి రెక్టిఫైయర్. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మనకి రెక్టిఫైయర్స్ 3 టైప్స్ ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ మాత్రం చూడండి. మనం నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫైయర్స్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. నెక్స్ట్ వన్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. అండ్ లాస్ట్ వన్ బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైయర్. మీకు ఎలక్ట్రానిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ రెక్టిఫైయర్స్ అనేవి. ఎందుకంటే ఇవే మనకున్న ఏసీ సప్లైని డీసీ కింద కన్వర్ట్ చేస్తాయి. సో జాగ్రత్తగా తెలుసుకోండి వీటి గురించి. మన టాపిక్ వచ్చి డీసీ పవర్ సప్లైస్ అండి. మన ఇంటికి వచ్చే సప్లై వచ్చి 230 volts ఏసీ 50 Hz. చెప్పే కదా 50 Hz అంటే సెకండ్కి 50 సైకిల్స్ వెళ్తున్నాయి. ఎక్కడ, ఇండియాలో. అదే అమెరికా అయితే 60 Hz, సెకండ్కి 60 పాజిటివ్ నెగిటివ్ సైకిల్స్ వెళ్తూ ఉంటాయి. చాలా ఫాస్ట్ మీద జరుగుతుంది ఇది. సో ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో పాజిటివ్ నెగిటివ్ ఇలా వస్తుంది. డైరెక్ట్ కరెంట్ అంటే ఒక కంటిన్యూస్ లైన్ ఉంటుంది. ఓకేనా. తర్వాత రెక్టిఫైర్ చేసే పని ఏం చెప్పాం, ఏసీ టు డీసీ కన్వర్షన్. ఏసీ టు డీసీ కన్వర్షన్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి మన మొబైల్ ఛార్జర్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేసామో, ఇది స్విచ్ బోర్డ్ అనుకుందాం, ఇది మొబైల్ బ్యాటరీని మనం రీఛార్జ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, కనెక్షన్ ఇచ్చాం. ఈ అడాప్టర్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇంటికి వచ్చే వోల్టేజ్ని
బ్యాటరీ రిక్వైర్డ్ వోల్టేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో 230 నుంచి 5 volts చేశారు. ఎవరు చేస్తారు? ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్. కానీ మనం తగ్గించాం కదా వోల్టేజ్, అందుకని చెప్పి దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో 5 voltsకి వచ్చేసింది. కానీ ఏ సప్లై? ఏసీ సప్లై. నా బ్యాటరీ ఏం తీసుకుంటుంది అన్నాను? డీసీ తీసుకుంటుంది. సో ఏసీ టు డీసీకి మనం వాడాల్సిన డివైస్ ఏంటి? రెక్టిఫైయర్. సో రెక్టిఫైర్ వాడి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేశాను. ఓకేనా, సో నేను కన్స్ట్రక్షన్ చూపిస్తాను, ప్రజెంట్ చేసే వర్కింగ్ చూద్దాం. ఏసీ టు డీసీ కన్వర్షన్ చేసినప్పుడు సమ్ ఫ్లక్చుయేషన్స్ ఎలా వచ్చి ఉండొచ్చు. వీటిని మనం స్మూత్ ఏం చేయాలి అంటే ఒక లైన్ కింద తీసుకురావాలి. దానికోసం నేనేం చేసాను? ఫిల్టర్ తీసుకున్నాను. ఒక రెసిస్టర్ కెపాసిటర్ కాంబినేషన్ ఫిల్టర్ తీసుకున్నా. ఇదేం చేస్తుంది? ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఆ స్ట్రైట్ లైనే 5 volts డీసీ. సో వచ్చిన ఏసీ 230 voltsని 5 volts డీసీ కింద మార్చా ఇన్ 3 steps. ఫస్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడా, వోల్టేజ్ తగ్గింది. తర్వాత రెక్టిఫైర్ వాడా, పల్సేటింగ్ డీసీ వచ్చింది. ఫిల్టర్ వాడా, కంప్లీట్ డీసీ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూడండి, అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ కలిపి ఒక కంప్లీట్ సైకిల్ వస్తుంది. ఇలాంటివి సెకండ్కి 50 వెళ్తే దాన్ని ఇండియన్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా, సో మనం 50 హెడ్జెస్ అనగానే ఏమనుకోవాలి? ఫస్ట్ తెలియాల్సింది ఏంటి? పర్ సెకండ్కి 50 సైకిల్స్ వెళ్తాయి. అంటే 50 పాజిటివ్ సైకిల్స్ అండ్ 50 నెగిటివ్ సైకిల్స్. ఓకేనా, తర్వాత రెక్టిఫైయర్స్ క్లాసిఫికేషన్ మనకి 3 టైప్స్లో క్లాసిఫై చేశారండి. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ లాస్ట్ వన్ వచ్చి బ్రిడ్జ్ రెక్టిఫైయర్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. నేను చెప్పేదంతా ఓన్లీ రెఫరెన్స్ అండి. మీరు ప్యారల్గా నోట్స్ రాసుకోండి, ఓన్గా అర్థం చేసుకోండి, టెక్స్ట్ బుక్లు రెఫర్ చేయండి. మనంతటా మనం ఒక బుక్ రాస్తే ఎలా ఉంటుందో అట్లా ఉండాలి ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కూడా. అందుకే ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.